ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘునాథ శర్మ గారు భాగవత నవనీతం 28వ భాగం 14:7-20 గోపికా గీత. జయతి తేధికం జన్మనామ వ్రజ జయతి తేధికం జన్మనా వ్రజ సృజత ఇందిర శాశ్వతత్రహి దయిత దృశ్యతాం దిక్షుతావకాహ త్వయి దృశానవ స్వాం విచిన్నువతే. జయతి తేధికం జన్మనా వ్రజ త్రయత ఇందిరా శాశ్వతత్రహి దయిత దృశ్యతాం దిక్షుతావకా త్వయి ధృతాసవ స్వాం విచిన్నువతే. కృష్ణ, నువ్వు అవతరించటం వల్ల ఈ నందగోకులం వెలిగిపోతోంది. లక్ష్మీదేవి ఇక్కడ నిత్యం నివాసం ఉంటూ నీ వారమైన మేము నీకు ప్రాణాలన్నిటిని సమర్పించుకొని నిన్ను వెదుకుంటున్నాం, గమనించు స్వామి. శరదుదాసయే సాధుజాతవత్ సరసిజోదర శ్రీమృషాదృశ స్వరతనాథయే నాధతే శుల్కదాసికా వరద నిఘ్నతో నేహ కిం వధ. స్వామి, నీ చూపు శరత్కాలలో సరస్సులలో వికసించిన తామరపు శోభను హరించేస్తావు. దానితో మా వధ ఎందుకు చేస్తావు? మేము నువ్వు ధరమిచ్చే కొనని బానిసలం కదా. మమ్మల్ని ఏలుకోవాల్సిన బాధ్యత నీది కదా. విషజలాప్యయాద్యాలరక్షతాత్ వర్షమారుతాద్వైచ్యుతానత వృషమయాత్మజాద్ విశ్వతో భయాత్ వృషభతే వై సక్షితా ముహు. నీవు వెనక విషజాలల నుండి, కాళీయుడనే భయంకర సర్పరాజు నుండి, గాలి వానల నుండి, దావాగ్నిజ్వాలల నుండి, అది ఇది అనటం ఎందుకు, అన్ని విధాల భయాల నుండి ఎప్పటికప్పుడు నన్ను కాపాడి మమ్మల్ని కాపాడావు కదా. ఇప్పుడు ఇలా హింసిస్తావేం స్వామి? నఖలు గోపికా నందనో భవన్ అఖిల దేహినామంతరాత్మదృక్ విఖన సాధితో విశ్వగుప్తయే సఖ ఉదేయివాన్ సాత్వతాం కులే. నువ్వు గొల్ల పిల్లవాడవ కావయ్యా మేము అనుకోవటం. ఈ చరాచర సృష్టిలో దేహం కలవాళ్ళందరి అంతరాత్మలలో హాయిగా విహరించే ఆత్మారాముడి ఈ విశ్వాన్నంతటిని కాపాడటం కోసం బ్రహ్మయ్య కాళ్ళ వేళ్ళ బడి వేడుకుంటే ఈ సాత్వతుల కులం గొల్లకుల అవతరించిన ఆదిదేవు. విరచితాభయం వృష్ణిధురీయతే చరణమీయుషాం సంస్కృతేర్భయాత్ కరసరోరుహం కాంతకామదం శిరసి దేహినః శ్రీకరగ్రహం. సంసార భయంతో నీ పాదాలను ఆశ్రయించిన మాకు అభయాన్ని అనుగ్రహించు. కోరిన కోరికలన్నిటిని తీర్చే నీ పద్మం వంటి చేతి మా నెత్తి మీద ఉంచి మమ్మల్ని అనుగ్రహించు. ప్రజజనాతిహన్ వీరయోషితం నిజ జనస్మయ ధ్వంసనస్మిత భజ భజే భజ సఖే భవత్ కింకరీ మను జలరుహాసనం చారు దర్శయ. వీరా, మందలోని జనుల ఆర్తులను పోగొట్టే శక్తివంత, ఆడవారి అందచందాలను గూర్చిన గర్వం చిరునవ్వుతో తుడిచిపెట్టే సుందర. మేము నీకు చాకిరీ చేసేవారు బానిస. చెలికాడ ఏది నీ తామర పువ్వు వంటి
అందమై ముఖాన్ని ఒక్కసారి చూపవయ్యా. ప్రణతదేహినాం పాపకర్షణ తృణచరానుగం శ్రీనికేతనం ఫణిఫణార్పితం తే పదాంబుజం కృణు కుచేషు సహనః కురుంధి వృక్షయం. తామర పువ్వు వంటి ఆ పాదం నిన్ను నమ్ముకొన్న వాళ్ళై నీకు మొక్కులుడుతున్న జీవుల పాపాలన్నింటిని రాచి రంపాన పెట్టు. గడ్డి మేసే ఆబు అంటి పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. సర్వ సంపదలకు నిలయమై కాళీయుడనే సర్పం పడగల మీద చిందులు తొక్కినట్టు బాబు బాబు ఆ పాదాన్ని మా గుండెల మీద నిలిపి గుండెలలోని ఆరాటాన్ని అణచివేయ్య. మధురయా గిర వల్గువాక్యయ బుధమనోజ్ఞయా పుష్కరేక్షణ విధికరీరిమ వీరముహ్యతి అధరసీధునా అప్యాయస్వనః. నీ పలుకుల తీయదనం ఎంతటితో నోటితో మాటలతో చెప్పలే. ఎన్ని వక్రోక్తులుంటాయో చెప్పలే. మాకే కాదు, అది మహాపండితులు కూడా వీరులకు మనస్సులకు విందులు చేస్తూనే. పద్మపదళాక్ష వీర, అలాంటి పలుకలను వెలవరించే మోము ఒక్కసారి మమ్మల్ని ముద్దు పెట్టు. మేము నీ దాసుల, నీ వంటే పడి చచ్చేంత మోహం ఉన్న వాళ్ళమే. మమ్మల్ని తృప్తిపరి. తవ కథామృతం తప్తజీవన కవిభిరీడితం కల్మషాపః. శ్రవణమంగళం శ్రీమదాతతం భువి గృణంతు తే భూరిదా జనాః. నీ కథ అంటే నీకు సంబంధించిన మాట అమృతం. మాడిపోయిన వాళ్ళని కూడా బతికిస్తా. గొప్ప గొప్ప కవులు దాని గురించి స్తుతిస్తూ ఎన్నో కావ్యాలు రాశారు. పాపాలన్నిటినీ పటాపంచలు చేస్తూ వీరులకు మంగళం కలిగిస్తూ అత్యధికమైన సంపదతో అలరారుతూ ఉంటుంది. దాన్ని విన్నవా వెనకటి జన్మలలో మహాదానాలు చేసిన వాళ్ళయి ఉండాలి. రహసితం ప్రియ ప్రేమ వీక్షణం విరహణంచతే ధ్యానమంగ రహసి సంవిదో యాహుది స్పృశ కుహనో మనః శోభయంతి. నిజమేనయ్యా, నిన్ను గూర్చిన మాటే మాకు అమృతం అన్న మాట నిజం. అయితే ఇంకా 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 ఏదో కావాలనుకోవటం ఎందుకు అని నీవు అంటావా? అది కాదయ్యా, నీ పెద్ద నువ్వు ప్రేమతో చూసే చూపు, నీ విలాస, నిన్ను ధ్యానించడం అనే శుభకార్యం, ఏకాంతంలో నీతో మేము సిగ్గు విడిచి చెప్పుకొన్న మాట గుండెల లోతులను తాకుతూ మాకు మహాక్షోభ కలిగిస్తారు. అందువల్లనే మా హృదయాలు నిన్ను మళ్ళీ 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 చూడాలను. చలతి యద్వ్రజాచారయన్ పశు నలిన సుందరం నాధతే వచం శరతృణాంకురైః సీదతీతి నః కలిలతాం మనః కాంత గచ్చతి. నువ్వు ఆలమందలను తోలుకుడు మందపల్లెను కదులుతూ ఉంటావు. అప్పుడు నీ మెత్తని అరికాళ్ళకు గులకరాళ్ళు గడ్డి దుగ్గులు గుచ్చుకొని నిన్ను బాధిస్తాయేమో అని మా హృదయాలు కళబళపడిపోతున్నాయ్యా. దిన పరీక్షయే నీలకుంతరై వనరుహాసనం బిభ్రదావృతం ఘన రజస్వలం దర్శయన్ముః మనసి నః స్మరః వీరయచ్చసి. పొద్దు చూపు వేళలు, పొద్దు మాపు మునిమాపు వేళలు నువ్వు ఆవులను తోలుకుడు ఇంటికి పోయే సమయాలను నీ మొగం అందమే అందమయ్యా. ఆవు కాలిగిట్టల తాకిడికి లేచిన ధూళి
నల్లని ముంగురుల మీద అంటుకొని ఉంటుంది. ఆ ముఖం అందం పద్మాల అందం బలదూర్ని చేస్తుంది. ఆ ముఖం మా హృదయాల్లో మదన తాపాన్ని మరింత రేక్కూడదు. నువ్వు నిజంగా మోసగాడివేనయ్యా కృష్ణ. కాకపోతే ఆ మదన తాపాన్ని రేగగొట్టి ఊరకుండిపోతావా? మా దేహంతో నీ దేహాన్ని కలిపి మా తాపాన్ని రూపుమాపవా? మమ్మల్ని ఎందుకు ఇలా హింసిస్తావు కృష్ణ పరమాత్మ? ప్రణత కామదం పద్మజాక్షితం ధరణి మందనం మండనం చేయమాపత్ చరణ పంకజం సంతమం చతే రమణ సంతమే స్వర్పయాధిహం. అయ్యా స్వామి దేవా, నీ పాద పద్మం నీకు ప్రణమిల్లే వాళ్ళ కోరికలన్నిటినీ తీరుస్తుంది. అందువల్లనే బ్రహ్మ కూడా దాన్ని పూజిస్తూ ఉంటాడు. అది నేల తల్లికి గొప్ప ఆభరణమయ్యా. ఆపద మూడినప్పుడు ప్రాణులు దానినే ధ్యానిస్తూ ఉంటారు. సేవించుకునే కాలంలో కూడా పరమ సుఖాన్ని ఇస్తుంది. అలాంటి నీ పాద కమలాన్ని మా హృదయ సీమల మీద ఉంచవయ్యా. మా ఆరాటాలు అడుగంటిపో. సురతవర్ధనం శోకనాశం స్వరిత వేణునా సుష్టు చుంబితం ఇతర రాగ విస్మారణం రుణ వితర వీరనస్థే ధరామృత. కృష్ణ, నీ అధరామృతం మాలో ప్రీతి మరింత పెంపొందిస్తూ మా శోకాన్ని నాశనం చేస్తాం. నాద మధురిమను పొంగజేసి మొరడి చక్కగా ముద్దు పెట్టుకుంటూ ఉంటాం. దాని రుచి మరిగితే ఇక్కడ తగ్గిన రుచులన్నిటి మీద మాకు ఏవగింపు కలుగుతుంది. మహావీరా, దాన్ని మాకు అనుగ్రహించు. అటతి యద్భవా వహ్ని కానన త్రుటిర్యుగాయతే త్వామపశ్యత కుటిల కుంతలం శ్రీముఖం చతే జడ ఉదీక్షత పక్ష్మకృద్రస్యా. తమరు బృందావనంలో తిరుగుతూ ఉంటా. అప్పుడు నంద గోకులంలో ఉండిపోయింది వాళ్ళంతా నిన్ను చూడక అర్ధక్షణం యుగంగా గడుపుతారు. నువ్వు తిరిగి వచ్చాక వాళ్ళంతా అందచందాలులికే ఆ ముఖాన్ని చూడాలి. తాహలాడు. రెప్పపాటు కల్పించిన ఆ బ్రహ్మను పట్టి ముద్దుని తెచ్చుకుంటూ ఉంటా. పతిసుతాన్వయ భ్రాతృబాంధవన్ అతి విలంఘ్యతే అంత్యచ్యుతాగత గతి విదంతవో దీతమోహిత కితవయోషిత కస్య జేన్నిషి. సర్వం నీకే సమర్పించు కొన్నమేం. చుట్టాలం పక్కాలను మొగుళ్ళను అందరినీ వదిలేసి నీ మురళీ గానానికి మోహితులమై నీ గతిని తెలుసుకున్న వాళ్ళమై నిన్ను చేరుకోవటానికి పరుగు పరుగున వచ్చి నీవేమో వచ్చి మోసగాడివై మాకెక్కడా దర్శనం ఇవ్వతారు. ఎవరైనా వలచి వచ్చిన వనితలు రాత్రి వేళలో వదిలి పారిపోతారా? రహసి సంవిధం పృచ్ఛయోదయం ప్రహసితాననం ప్రేమ వీక్షణం బృహద్వరశ్రియో వీక్షధామతే మొహురతి స్పృహ ముహ్యతే మనః. ఒంటరిగా ఉన్నప్పుడు అందుకొన్న గుసగుస పెద్దగా నవ్వుతున్న నీ ముఖం ప్రేమను తెలిపే చూపు. లక్ష్మీదేవికి నెలవై పెద్ద వక్షస్థలం మా మనస్సులను మళ్ళీ మళ్ళీ మరపిస్తూ. వ్రజవనౌకసం వ్యక్తిరంగతే వృజినహంచలం విశ్వమంగళ చజమనాక్ష నస్వత్పృహాత్మద
స్వజన హృద్రుజాం ఎన్నిశూవనం గొల్లపల్లెలు ఉన్నవాళ్ళు నీ దర్శనమనే సర్వ పాపాలను పోగొట్టే గొప్ప బలం విశ్వానికంతటికి మంగళమై నీ మీదనే అన్ని ఆశలు పెట్టుకొని స్వజనులై మన పీడలనన్నిటిని నాశనం చేసి ఆ దర్శనాన్ని ఎన్నటికీ మాకు మరుగు చేయ ఎత్తే సుజాత చరణాంబురుహం స్తనే భీతాస్యనై ప్రియదధీమహి కర్కశేష్ తేనాటవీ మటసి తద్వృధకేన కిం శ్రీ కుర్పాధిభి భ్రమతి దీర్భవదాయుషం సహ మేమేమో మా రాళ్లలాగా కఠినమైన స్థనాల మీద ఉంచుకుంటే ఎక్కడ సుకుమారమైన నీ పాదం కందిపోతుందో అని మెల్లమెల్ల బాధ కలగకుండా నిలుపుకుంటూ ఉంటామా? నువ్వేమో ఆ మెత్తని నీ పాద పద్మ అడవిలో గులకరాళ్ల మీద చిందెలేస్తూ తిరుగుతావా? నువ్వే మా ప్రాణంగా భావించే మేం అప్పుడు అయ్యో స్వామి అడుగులు ఎంత నొచ్చుకుంటున్నాయో అని విలవిలలాడి అని భక్తికి పరాకాష్ఠలు నారదాదు గుర్తించిన వ్రజసుందరు గోపిగ గీతాలు పాడుకుంటూ స్వామితో ఒక్కటిగా అయిపోయి స్వామి వాళ్ళని అనుగ్రహించి సాక్షాత్కరి దానితో పోయిన ప్రాణాలు గూటికి చేరుకుంటే అవయవాలు కదలాడినట్లుగా గోపికలు ఉత్సాహంగా ఊగిపోయారు. అబల యొక్కటి భక్తి నంజలి గావించి ప్రాణేశు కెంగేలు పట్టుకొని ఇంటి ఒక్కటి జీవితేశ్వరు బాహువు మూపున నిడుకొని ముదమును వనిత యొక్కటి తన వల్లభు తాంబూల చర్వితము ఆత్మహస్తమున దాల్చి ఫలతి యొక్కటి ప్రియ పదములు విరహాగ్నితప్త కుచంబుల దాపుకొని భామ యొకటి భ్రూకటి బంధంబు గావి ప్రళయభంగ కోప భాషణమున దశనయగు దండి కైవడి వాడి చూట్టిగముల వరుని చూసే. ఇది పోతన గారి గురించి. కృష్ణుడు కనపడిన వెంటనే ఒక గోపిక దోసిలి అతని చేతిని తన చేతిలోకి తీసుకు మరొక అమ్మాయి ఆయన బాహువు తన మెడ మీద భద్రంగా పెట్టి ఇంకొక ఆమె ఆయన నమరిన తమలపాకుల తమ్మిని అపురూపంగా చేతిలో తీసుకొని తిన్న వేరొక స్త్రీ ఆయన పాదాలు తన రొమ్ము భాగానికి ఆంచుకొని పాపం తీర్చుకొని ఒక ఆమె కనుబొమ్మలు ముడిచి లేనిపోని కోపం అభినయిస్తూ నీ సంగతి చూస్తాను అన్నట్లుగా వాడి చూపులతో వేటాడినట్లుగా ఈ విధంగా ఆ గోపకాంత పరమయోగీశ్వరేశ్వరుడై పరమేశ్వరుని పొందిక ముక్తి స్థితిని పొందిన యోగుల్లాగా మారిపోయి వారి విరహ వేదనలన్నీ తొలగిపోయి వాళ్ళు పూర్ణ కాములై అంటే తీరిన కోరికలు కలవ పరమేశ్వరుని భావ వివరణ ఆనంద పారవశ్యంతో మునిగిపోయిన గోపికల కృష్ణ హృదయం తెలుసుకోవాలనిపించి తప్పనుకుంటూనే తప్పదనుకుంటూ కృష్ణుడితో తమను విడిచిపోవటంలో తాత్పర్యం తెలుసుకోవటానికి కొంచెం నిష్ఠూరంగా మాట్లాడు. స్వామి వాళ్ళ హృదయం తెలుసుకొని మెల్లమెల్ల తన తత్వం వాళ్ళకి అర్థం అయ్యేటట్లుగా ఇలా చెప్పారు. గోపికలారా, ఈ లోకంలో కొందరు ఏదో ఫలాన్ని ఆశించి ఇతరులను సేవిస్తూ ఉంటారు. అందులో సఖ్య ధర్మాలు సిద్ధించవు. కొందరు తండ్రుల్లాగా దయతో ఇతరులను హృదయ సీమలో నిలుపుకోండి. ఇంకా కొందరు
స్నేహంతో ఇతరులను తాము సేవించకపోయినా తాము సేవిస్తారు. మరికొందరు ధర్మంలో మాత్రమే గాఢమైన కోరిక కలవారు. ఇతరులు తమల్ని కొలిచిన కొలవకపోయి కావాలనే భావన అయిన లేకపోయిన ఆత్మారాములై ఎవ్వరినీ పట్టించు. ఇంకొక రకం వాళ్ళు ఏమీ తెలియని వాళ్ళు అతి కఠినమైన ప్రవర్తనతో మెలుగుతూ ఉంటారు. ఈ విధంగా అనేక రకాలుగా ఉండే జనాలలో నేను చివరి రకం వాడేనని మీ ఉద్దేశ్యమా? అందుకనే నన్ను నిందిస్తున్నారా? నా తత్వం మీకు స్పష్టం చేస్తానని. పై 4 విధాలైన వారిలో నేనెవ్వరినీ కాదు. నా దారి సెపరేట్, నా రూట్ సెపరేట్. నా దారి రహదారి. నేను అందరి మీద పరమ కరుణతో ప్రవర్తిస్తా. నేను మానవ బంధువు అయిన వాణ్ణి. ఎదురుగా ఎవ్వడు నిలిచి ఉంటే అతి పరిచయం వల్ల నన్ను ధ్యానించడం నీకు నిత్యస్థితి తప్పిపోతుందని కొంచెం సేపు పక్కకు తప్పుకో. ఎందరెందరో నన్ను ఎన్నో విధాల సేవిస్తూ వాళ్ళెవ్వళ్ళకి నా నిజరూపం నేను చూపించు. ఎందుకంటే వాళ్ళకి ఒక విధమైన మదం కలుగుతుంది. దానితో వాళ్ళు దారిలోంచి తప్పిపోతారు, భ్రష్టులం. కానీ ఉత్తమ భక్తుడు నేను ఎదురుగా ఉన్నా చాటుగా ఉన్నా నన్నే తన హృదయ పద్మ నిలుపుకొని ధ్యానిస్తూ అలాంటి వాడి ఎప్పుడూ ఆనందమే. గుర్తుపెట్టుకో. ఇక మీరు అన్నింటిని అందరిని వదిలిపెట్టి నా దగ్గరకు చేరారు. నన్నే మీ హృదయాలను నిలుపుకొని సేవించుకుంటూ మీ విషయంలో ఒక విధంగా నాదే తప్పు, నేనే తప్పు చేశాను. నా వియోగ వ్యధతో మీరాడిన మాటలన్నీ విన్నా. నా యందు లగ్నమైన మనస్సు ఎలాంటి పరిస్థితుల్లో కూడా చెదిరిపోకుండా ఉండటానికి కొంచెం సేపు కనుగప్పి పక్కకు తప్పుకున్నా అంతే. కాబట్టి మీరు మనస్సులో ఉడికిపోకల్లా. నేను ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీ వాడు. గోపికలకు కళ్ళు తెరిపిలిపడ అతని కమ్మని పలుకుల వల్ల వియోగ తాపమంత దెబ్బకి హరించుకుపోయి రేపు రాసక్రీడలు చేద్దాం.